హలో, నేను శేషరావు. గ్లోబలైజేషన్ అలాగే సరళీకరణ ఇవన్నీ ఉన్నాయి, సంస్కరణలు. వీటి కారణంగా భారతదేశం బాగుపడింది, ప్రపంచంతో పోటీ పడుతుందని చెప్పి సహజంగా అందరూ చెప్తూ ఉంటారు. తాజాగా G20 విడుదల చేసినటువంటి నివేదికను కనుక చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎందుకోసం పనిచేస్తున్నారు, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది ఒక స్పష్టత వస్తుంది. చాలా కాలంగా నేను చెప్తూనే ఉన్నాను అనేక వీడియోల్లో, మన దేశానికి సంబంధించినటువంటి సంపద గుప్పడి మంది కుబేరుల్లో జేబుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. రాబోయేటువంటి రోజుల్లో జన్జట్ లాంటి ఉద్యమాలు వచ్చే అవకాశం ఉంది. నేపాల్ తరహాలో ఇక్కడున్నటువంటి యువకులు పాలకుల్ని, అవినీతి ఉద్యోగుల్ని ఎంబడిబడి కొట్టే రోజులు ఉన్నాయి అని చెప్పి చెప్తూనే ఉన్నాం. ఇప్పుడెప్పుడే వాయిస్ వినిపిస్తుంది. ఢిల్లీలో ప్రారంభమైంది. అసలు ఉద్యోగులకి 311 రక్షణ ఎందుకు, రాజ్యాంగంలో కల్పించినటువంటి నిబంధన 311 ఎందుకు రద్దు చేయకూడదు అనేటువంటి నినాదం అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు జన్జట్ ఉద్యమం వరకు రాహుల్ గాంధీ దగ్గర నుంచి కేటీఆర్ వరకు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇది ప్రాథమిక దశలో ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇది ముదిరి నేపాల్ తరహాలో, బంగ్లాదేశ్ తరహాలో భారతదేశాన్ని చూడబోతున్నాము అనడానికి G20 నివేదిక ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. ఏంటి ఈ G20 నివేదిక అనేది నేను క్లుప్తంగా చెప్తాను. ఆ తర్వాత దాంట్లో రిపోర్ట్ పూర్తి స్థాయిలో మీకు వివరిస్తాను. భారతదేశం యొక్క మొత్తం సంపద 1% పీపుల్ దగ్గర 62% ఉందని చెప్పి G20 నివేదికలో ఉండేటువంటి స్పష్టమైనటువంటి ఆధారం స్పష్టంగా తెలియజేసింది. భారతదేశం మొత్తం సంపద కేవలం 1% ఉన్నటువంటి కుబేరుల దగ్గర ఉందని చెప్పి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంది? భారతదేశం యొక్క మొత్తం సంపద ₹1 అనుకుంటే దాంట్లో 62 పైసలు ఒక్కరికి వెళ్తుంది. 62 పైసలు ఒక్కరికి వెళ్తుంది. మిగతా 38 పైసలు ఉంది కదా, ఈ 38 పైసలు 99 మంది పంచుకోవాల్సి వస్తుంది. ఒకరికేమో 62 పైసలు వెళ్ళిపోతుంది ఒక్కరికి. మిగతా 99 మంది 48 పైసలను పంచుకోవాల్సి వస్తుంది. సింపుల్గా అర్థం చేసుకోండి, ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇది మన భవిష్యత్తు తరాలకు మనం ఏమి ఇస్తున్నాం, భవిష్యత్తులో భారతదేశం ఏం కాబోతుంది, భారతదేశం అనేది ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది, భారతదేశం ప్రపంచంలో ఉన్న 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందని చెప్పి మనం చెప్తున్నారు. ఇప్పుడు అది ఎంతవరకు నిజమో, దానిలో ఉన్నటువంటి నిజం ఎంత అనేది మీరు గ్రహించండి. సింపుల్ చెప్తున్నాను నేను. ₹1 ఉంటే ₹1కి ఎన్ని పైసలు? 100 పైసలు. ₹1కి 100 పైసలు. ఈ 100 పైసల్ని మీరు 100 మంది ఉన్నారనుకోండి పంచుకోవడానికి. ఈ 100 పైసల్ని 100 మంది పంచుకోండి అని చెప్పి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పైసా రావాలి మామూలుగా అయితే. కానీ ఇప్పుడు భారతదేశంలో పరిస్థితి ఏంటి? భారతదేశంలో ఈ 100 పైసల్లో 62 పైసలు ఒక్కరికి వెళ్ళిపోతుంది. ఒక్కరికే 62 పైసలు. మిగతా 38 పైసలు ఎంతమందికి వెళ్తుంది? 99 మందికి వెళ్తుంది. 99 మంది పంచుకోవాల్సి వస్తుంది. ఇది సింపుల్గా లాజిక్. 62 పైసలేమో ఒక్కరికి వెళ్తుంది. ఒకరికే 62 పైసలు వెళ్తుంది. 38 పైసలు 99 మంది పంచుకోవాల్సి వస్తుంది. 99 మంది పంచుకోవాలంటే కనీసం 1/2 పైసా కూడా రాదు ఒక్కొక్కరికి. పావు పైసా కూడా రాదు. పైసా కూడా రాదు. అంటే దీని లెక్క ఏంటి అసలు? భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది మీరు ఆలోచించండి. సింపుల్గా చెప్తాను నేను. ₹1 ఉంటే భారతదేశం సంపద ₹1 అనుకోండి, భారతదేశం మొత్తం సంపద ₹1 అనుకోండి, దానికి 100 పైసలు, రూపాయికి 100 పైసలు. ఈ రూపాయిని ఎలా పంచుకోవాలి? 100 మంది ఉంటే 62 మంది ₹1 తీసుకో, 62% అంటే 62 పైసలు. 62 పైసలు ఒక్కరికి వెళ్ళిపోయింది. మిగతా 99 మంది కాస్త 38 పైసలను పంచుకోవాల్సి వస్తుంది. అంటే మన దేశ సంపద కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు 1% కుబేరుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా G20 తయారు చేసినటువంటి నివేదికలో ఉన్నటువంటి అంశం. అందుకే బహుశా ఇది తెలిసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ ఎకానమీ భారతదేశాన్ని అని చెప్పారు. మరి ఆయన చెప్పిన దాన్ని పూర్తిగా మనం కొట్టేయలేం. ఆయన చెప్పాయన్ని వరుసగా ఒక్కోటి నిజమని చెప్పి తేలుతున్నాయి. ఎందుకనంటే రష్యా నుంచి మేము ఆయిల్ కొనుగోలు
చేస్తున్నాం, మేము ఆపేది లేదన్నారు. అమెరికా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయము అని చెప్పి అన్నారు. ఇప్పుడు అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తుంది భారతదేశం. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును ఆపేసింది, పాక్షికంగా ఆపేసింది, కొంతవరకు మాత్రం వస్తున్నాయి. ఇదే ట్రంప్ చెప్పింది కూడా. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ట్రంప్ చెప్పారు దాదాపు 7 యుద్ధ విమానాలు కూలిపోయాయి అని. మరి అది ఎవరు అనేది ఇప్పటివరకు తెలియలా. ఆయన యుద్ధాన్ని నేనే ఆపానని చెప్తున్నారు. నువ్వు కాదని చెప్పి మాత్రం నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు చెప్పలేదు, సూటిగా పరోక్షంగా చెప్తున్నారు కానీ 7 యుద్ధ విమానాలు కూలిపోయాయి అంటున్నారు. అది ఎవరో కూడా చెప్పట్లా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు తాజాగా G20 ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే భారత యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది కేవలం 1% ప్రజలకి, 1%, కేవలం 1% ప్రజలకి సంబంధించింది. ఇది రిపోర్టు. 1% ప్రజలకు వెళ్ళిపోతుంది మొత్తం. ఈ రిపోర్ట్ని చూద్దాం. ఈ రిపోర్ట్ని చూస్తే ఎవరైనా సరే భారతీయుడు, సగటు భారతీయుడు, ఒక రకంగా చెప్పాలంటే గుండె నిబ్బరంగా చేసుకొని చదువుకోవాల్సినటువంటి న్యూస్ ఇది. సగటు భారతీయుడు మన 1% కుబేర్ల సంపద 62% పెరిగింది అని చెప్తున్నాడు. 2000 నుంచి 2023 మధ్య పెరిగినటువంటి సంపద ఇది. 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చారు. 2000 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2014లో వచ్చారు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నుంచి వేగంగా కుబేర్ల సంపద పెరుగుతోంది. మన దేశంలోని అగ్రగామి 1% మంది కుబేరుల సంపద 2000 నుంచి 2023 మధ్య 62% పెరిగిందని దక్షిణాఫ్రికా అధ్యక్షతన ఏర్పాటైన G20 నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో ఆర్థిక అసమానతలు అత్యయిక స్థాయిలకు చేరాయని, ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులకు ముప్పుగా మారాయని నివేదిక పేర్కొంది. చూడండి, ఆర్థిక అసమానతలు పెరిగాయి అని చెప్పారు. ఎమర్జెన్సీ స్థాయిలకు చేరాయి, ఎమర్జెన్సీ రాబోతుంది, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ నివేదిక చెప్తుంది. ప్రజాస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులకు ముప్పుగా ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారింది ఇది, ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా మారింది, వాతావరణ మార్పులకు ముప్పుగా మారిందని చెప్పి ఆ నివేదికలో పొందుపరిచారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో మరో బంగ్లాదేశ్, నేపాల్ లాంటి సంఘటనలను మనం భారతదేశంలో చూడబోతున్నాము అని చెప్పడానికి ఈ G20 నివేదిక ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరి దీన్ని నమ్మాలంటే ఖచ్చితంగా దీన్ని నమ్ముతారు ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ. నమ్మనటువంటి వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ డేంజర్ సిగ్నల్ ఇది. నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ నేతృత్వంలో అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. అంతర్జాతీయ అసమానతలపై ఏర్పాటైన స్వతంత్ర నిపుణుల G20 అసాధారణ కమిటీలో ఆర్థికవేత్తలు జైతి ఘోష్, విన్నీ బ్యానియా, ఇమ్రాన్ వలోడియా ఉన్నారు. వీళ్ళంతా ప్రముఖ ఆర్థికవేత్తలు. వీళ్ళు తయారు చేసినటువంటి రిపోర్ట్ ఇది. ఎమర్జెన్సీ స్థాయి పరిస్థితులు పొంచి ఉన్నాయని చెప్తున్నారు భారతదేశంలో. 2000 నుంచి 2023 మధ్య కొత్తగా సృష్టించిన సంపదలో 41%, 1% అగ్రగామిగా ఉన్నటువంటి 1% ప్రపంచ కుబేరుల చేతుల్లోకి వెళ్ళింది. దిగువన ఉన్న 50% మంది సాధారణ ప్రజలు కేవలం 1% అందుకుంటున్నారు. చైనా, భారత్ వంటి అధిక జనాభా కలిగిన కొన్ని దేశాల్లో తలసరి ఆదాయం పెరగడం వల్ల దేశాల మధ్య అసమానతలు తగ్గాయి. ప్రపంచ జీడిపిలో అధిక ఆదాయ దేశాల వాటాను ఇది కొంతమేర తగ్గించింది. 2000-2003 మధ్య ప్రపంచంలో 74% సమానమైన అన్ని దేశాల్లో సంపన్నులు తమ సంపదను పెంచుకున్నారు. భారత కుబేరుల్లో అగ్రగామి 1% మంది సంపద విలువ 62% పెరగ్గా చైనాలో ఇది 54%గా ఉంది. దేశాల సమన్వయంతోనే అసమానతలు తగ్గించవచ్చు. తీవ్రమైనటువంటి అసమానతలు అనివార్యం కాదని, రాజకీయ నిర్ణయాలతో ఎదుర్కోవచ్చని నివేదిక తెలిపింది. అంతర్జాతీయ దేశాల సమన్వయంతో సులభంగా అసమానతలను తగ్గించవచ్చని G20 ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ధోరణులను పర్యవేక్షించడానికి విధానపరమైనటువంటి నిర్ణయాల కోసం ఇంటర్నేషనల్ ప్యానల్ ఆన్ ఈక్వాలిటీను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అసమానతతో ప్రజాస్వామ్యానికి చేటు. అధిక అసమానతలు ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం క్షీణించే అవకాశం 7 రెట్లు అధికంగా ఉంది. 2020 తర్వాత అంతర్జాతీయ పేదరిక నిర్మూలన ప్రక్రియ నెమ్మదించింది. దీంతో 230 కోట్ల మందికి ఆహార భద్రత లేకుండా పోయింది. 130 కోట్ల మంది ఆరోగ్య ఖర్చులు చేయలేనటువంటి పేదరికంలో ఉన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా తయారు చేసినటువంటి రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత
అందరూ ఆలోచించాలి. ప్రత్యేకించి అవినీతి పరులు, కుబేర్లు దీన్ని బాగా ఆలోచించాలి. నివేదికని ప్రపంచ నివేదికే చెప్తుంది రాబోయే రోజుల్లో అసమానతలు పెరిగాయి, ఆల్రెడీ ఎమర్జెన్సీ పరిస్థితులు పొంచి ఉన్నాయి అని చెప్పి. ఏ రోజైనా సరే ఇది గాడి తప్పిందో కుబేరులు, పాలకులు, అవినీతి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు. ఇది నేపాల్, బంగ్లాదేశ్లో మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్లో వేరే కథ, శ్రీలంకలో చూసాం మనం. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ మన చుట్టూ ఉండేటువంటి దేశాల్లో చూసాం. దీనికి కారణం ఆర్థిక అసమానతలు. ఇవి ఎందుకు వచ్చాయంటే అవినీతి పెరిగిపోతాం. ఈ అవినీతి ఎవరు చేస్తున్నారంటే పాలకులు కొంతమంది చేస్తున్నారు, ఉద్యోగులు కొంతమంది చేస్తున్నారు. ఇది నేను మొదటి నుంచి చెప్తున్నా. దీని మీద చాలామంది వ్యతిరేకంగా కామెంట్లు చేసినప్పటికీ దేశ శ్రేయస్సు దృష్ట్యా, సమాజ హితం దృష్ట్యా నేను చెప్పదలుచుకున్న ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత కాబట్టి నేను చెప్తున్న దానికి ఇప్పటి వరకు ప్రత్యక్ష సాక్షిగా ఇప్పుడు G20 నివేదిక వచ్చింది బయటికి. ఈ G20 నివేదికను చూసిన తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అవినీతి పరులని, మిమ్మల్ని అవినీతి పరులైనటువంటి వాళ్ళని వెంబడిబడి కొట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని నేను చెప్పడం కాదు, ఈ నివేదిక చెప్తుంది. అసలు జీడిపి, తలసరి ఆదాయం ఇవన్నీ కూడా బోగస్. హ్యూమన్ ఇండెక్స్, హ్యాపీ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, వీటిలో మనం ఎక్కడున్నామో చూడండి. అది నిజమైనటువంటి ఇండెక్స్. మనల్ని ఇంతకాలం మోసం చేస్తూ వచ్చారని చెప్పడానికి ఈ నివేదిక ఒక నిదర్శనం. ఇది చూసిన తర్వాత కూడా మీలో మార్పు రాకపోతే, మీరు కాకపోతే మీ తర్వాత తరమైనా సరే ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం ప్రకారం బాధపడాల్సిందే. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ నివేదిక ఎమర్జెన్సీని తలపించేలాగా ఉంది అని చెప్పేసి G20 చెప్తుంది పరోక్షంగా. సో దీన్ని చూసిన తర్వాత మన భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.